దేవుడి నామానికి వందనాలు. ఇస్సాక్ అయ్య గారికి వందనాలు. మేము తిమ్మాపురం గ్రామం, ఎన్టీఆర్ జిల్లా, వీర్లపాడు మండలం నుండి మా అమ్మ నేను 3 సంవత్సరాల నుండి ఇక్కడికి తైలాభిషేకం ప్రార్థనకు వస్తున్నాం. స్టార్టింగ్లో నాకు ఎన్నో దెబ్బలు, తలకి ఫ్యాన్ తగలటం ఇవన్నీ జరిగినాయి. ఎన్నో మేలు జరిగినాయి ఇక్కడికి వచ్చాక మాకు. నేను ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్గా జాబ్ చేస్తాను. అయితే పోయిన సంవత్సరం నాకు తలకి దెబ్బ తగిలి పిడుసులు వచ్చి నేను జాబు మే నెల నుండి నేను చేయకుండా ఆగిపోతే ఏరే మేటిని పెట్టుకొని పని వాళ్ళు నాయకులు చేపించుకున్నారు. దగ్గరగా సంవత్సరం అవుతుంది నేను ఆగి కూడా. తర్వాత కొన్నాళ్ళకి మేము ప్రార్థనకు వచ్చిన తర్వాత నాకు ఇంకా తలనొప్పి కూడా తగ్గింది. నాకు హెల్త్ కూడా బాగానే ఉంటుందిలే. కానీ జాబు నేను సంవత్సరం పోవాలా, అదివరకు 8 సంవత్సరాలు చేశా. ఇక ఆ జాబ్ తప్పితే నాకు వేరే పని అలవాటు లేదు పెద్దగా. ఇంకెట్టా అని మేము బాధపడుతున్నాం మా అమ్మ నేను. పోయిన మొన్న ఏప్రిల్ నెలలో నాయకులు వాళ్ళందరికీ వాళ్ళే పిలిచి నీ జాబ్ నువ్వు చేసుకో, నీ శాలరీ నీకు పెట్టేస్తాం, 4 నెలలు పెండింగ్ అన్నారు. నేను మొన్న ఏప్రిల్ నెల నుండి మళ్ళీ 7 నెలలు ప్రార్థన పెట్టుకొని అయ్యగారి కాడికి వచ్చా. మా అమ్మ నేను వచ్చాము. పోయిన నెలలో 22వ తారీఖు అయ్యగారు విడుదల కలుగ్గాక అని దేవుని ప్రకటించారు. ఆ అయ్యగారు దేవుని ప్రకటించిండేంది విడుదల కలుగ్గాక అన్నాడు. ఏం జరిగిద్దని మేము అమ్మ నేను అనుకున్నాం. 3 రోజులకి 4 నెలలు శాలరీ పడ్డాయి. 43,850 రూపాయలు నా అకౌంట్కి పడ్డాయి. అయ్యగారు ఆ మాట అన్నారు, నాకు కార్యం జరిగింది. అలాగే మా అమ్మ ఏరియా వాళ్ళకి డబ్బులు ఇప్పించింది, ఒక 5 లక్షలు మా మామయ్య వాళ్ళ దగ్గర. వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, డబ్బులు 3-4 సంవత్సరాలు అయిందంట, వాళ్ళు ఇట్లేదు, పొలం అమ్మాకి ఇస్తామన్నారు. మా అమ్మే భయపడుతుంది, వాళ్ళని అసలు ఇస్తామంటున్నారు. మా మామయ్యని వడ్డీ కూడా కావాలంటున్నారు. ఇక దేవుడి కృప వల్ల అయ్యగారిని పోయిన నెలలో అడిగింది, బాకీ గురించి కూడా చెప్పింది. ఇస్తారమ్మా మీ డబ్బులు నీకు ఇస్తారని అయ్యగారు అన్నారంట. అలాగే వాళ్ళు కూడా వడ్డీతో సహా మొత్తం మా క్లియర్ చేశారు. మాకు ఇలా ఎన్నో కార్యాలు జరిగినాయి. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక.